ఇప్పుడు జూనియర్ గ్రూప్ లో నుండి యోబు యొక్క జీవిత చరిత్రను మనతో పంచుకోవడానికి, మీతో పంచుకోవడానికి మోనిష్ రెడీగా ఉన్నారు కనుక చప్పట్లతో మోనిష్ ని వెల్కమ్ చేద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మోనిష్ రాజ్. నేను జూనియర్ గ్రూప్ నుంచి వచ్చాను. నేను సహన ఫలం గురించి, యోబు గురించి చెప్పబోతున్నాను. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతడు దేవుని ఎదుట భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించువాడు. అతనికి అనేక గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, బహు ఆస్తి గలవాడు. అనేక మంది పనివారు, 10 మంది పిల్లలు, బహు ఆస్తి గలవాడు. తూర్పు దిక్కున జనులలో గొప్పవాడు. కానీ ఒకరోజు యోబుకున్న జంతువులు, అనేక మంది పనివారు, 10 మంది పిల్లలు సమస్తములను కోల్పోయినను. యోబు దేవుని నిందించడానికి బదులుగా ఇలా చెప్పాడు: ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు, ప్రభు నామాన్ని స్తుతించాలి. ఇదే యోబు యొక్క సహనం, నమ్మకం. తరువాత యోబుకు వ్యాధి వచ్చింది. శరీరం అంతా పుండ్లు. యోబు బూడిదలో కూర్చొని పెంకుతో ఒంటిని గోకుంచుండగా అతని భార్య వచ్చి దేవునిని దూషించమనింది. కానీ యోబు దేవునిని దూషించలేదు. నేటికి బైబిల్ గ్రంథంలో నిజమైన హీరో యోబు. ఎందుకంటే యోబు సహనాన్ని చూసి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని తిరిగి ఇచ్చాడు. మనం కూడా యోబు వలె నమ్మకం, సహనం, దేవుని పట్ల భయభక్తులుగా ఉండాలి. ఆమేన్.